ఈ సనాతన ధర్మం బాహ దృష్టి అంతర్దృష్టి బాహాంతర దృష్టి అనేక రకాలుగా ఉంది. ప్రస్తుతం మనకి కావాల్సిన ఆనందం, ఆనంద లక్షణాన్ని గుర్తించి గమనించి తెలుసుకుంటాడు. అసలు గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణం లేకుండా నేను పదమే లేదు. అన్నిటికీ అదే. అంటే గుర్తించగా గమనించగా తెలుసుకుంటున్న లక్షణం ప్రేతం అని రాదు. ఆకలి వేసింది, అమ్మ ఆకలిగా ఉంది, ఆకలి వేయటం సహజం. అమ్మ ఆకలిగా ఉంది, గుర్తించాడు ఆ బాధని, సుఖానుభూతి. అంటే గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణంతోనే శబ్దభావంతోనే నేను లక్షణం ఉంది. ఆ నేను లక్షణం ఎలా ఉంది, ఎరుకుతూ ఉంది, సాక్షి చేస్తూ ఉంది అని నిర్గుణ చైతన్య డైరెక్ట్గా సూటిగా స్పష్టంగా ఉన్నది అని ఉన్నట్లుగానే సరళంగా అవగతం చేస్తున్నాడు. ఏ విధంగా స్వయం బోధ సూచనతో స్వాందంతో ఉనికి అనుభవ అవగాహనతో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే ఉన్నది, కొత్తగా అవటం లేదు అని సత్ చిత్ ఆనంద పరిపూర్ణ మౌన సచాన్ స్వరూప మౌనం కేవలం చైతన్యాన్ని చైతన్యంగానే అవగాహనతో అందరూ చెప్పారు. నేరుగా చెప్తున్నాం. ఎరుకుంటేనే మీరు ఏదైనా, స్వ ఉంటేనే ఏదైనా చేయగలరు. స్వ ఎరుక లేకుండా, సామాన్య జ్ఞానం లేకుండా, సామాన్య గమనిక లేకుండా, సామాన్య స్మృతి లేకుండా, సామాన్య శబ్దం భావం లేకుండా, సామాన్యంగా నేను ఉన్నాను చెప్పకుండా, స్వయంగా ఉన్నాను చెప్పకుండా, స్వయం అనుభవం చెప్పకుండా ఎవరైనా చెప్తారా? వాడుక భాషలోనే మనకున్న వాడుక భాషలోనే చిన్న చిన్న పదార్థాన్ని సాధ్యమంత నేను ఉన్నాను, నేనంటే ఏమిటి, సశాంత స్వరూపమైన మౌనమని తానే స్వయంగా గుర్తించి గమనించే లక్ష్యంతో ఉంటూ ఇటు దేహదృష్టితో సనాతన ధర్మాన్ని 64 కళ్ళు కూడా సమానమే. పట్టుకూటుగానే కాదు, స్థిరానంద మంత్రానికే ఆధ్యాత్మికం, నైతికం, ధార్మికం ఈ రకాలు లేవు. అంతా కూడా ఆస్తికమైన మనందరికీ కూడా ఇక్కడ ఆస్తి అంటే ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అన్నారు. ఇక్కడ ఆకారం సాకారం నిరాకారం చెప్పలేదుగా. ఆనందమే ఉనికి, అస్తిత్వమే ఆనందము, అస్తిత్వము. చిత్ అంటే ఎరుక, సాక్షి చైతన్యమే, మౌనమే, పరిపూర్ణ భగవంతుడిగా చెప్పారు. సృష్టి చెప్పేటువంటి బ్రహ్మేశ్వర భగవంతుడిగా చెప్పినప్పటికీ ప్రకృతి వనరులు వాళ్ళు సాధన చేసిన శక్తులు సాధించుకుని మానవ కళ్యాణానికి కావాల్సిన విధంగా కుటుంబ వ్యవస్థని, సమాజ వ్యవస్థని వాళ్ళు నిర్మించారు. వారు అడుగులు తప్పనిసరిగా మనందరూ ఉండక తప్పదు, ఉండవలసిందే. తల్లిదండ్రులు బట్టి పిల్లలు, పిల్లల్ని బట్టి మళ్ళీ వారి సంతానం. కాబట్టి స్వధర్మాచరణ అవశ్యం ఉండాలి, దేన్ని ఖండించకూడదు, అవసరమూ లేదు. కలిసిమెలిసి ఉంటూ ఆ యొక్క మన సంస్కృతిని, అందరి సంస్కృతి ఉంది, ఎవరి సంస్కృతిని మనం విమర్శించకుండా, ఎవరి సంస్కృతిని విమర్శించకుండా తన యొక్క భావాన్ని, భావజాలాన్ని, ఆ జ్ఞానంతో, ఆ చైతన్యంతో ఉన్న తత్వాన్ని ఎవరికి వారు అనుభవిస్తూ స్వయంగా ఉండొచ్చు. మామూలుగా సమాజ స్ఫూర్తితో అందరూ ఉండొచ్చు, ఉండక తప్పదు. ఆధారపడ్డ మానవ సమాజంతో అన్ని జీవ జంతువు సమాజం కూడా ఉంది. కాబట్టి మనకి మనమే స్వయం ప్రబోధంతో, స్వయం సూచనతో సరళంగా, స్వచ్ఛంగా, సత్తుచిత నిత్య పరిపూర్ణంగా ఉన్న తన తత్వాన్ని స్వేచ్ఛతో తాను అనుభవిస్తూ ఈ దేహాన్ని క్షేత్రంగాను, విద్యాలయంగాను అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ మానవ యొక్క నిత్య జీవితానికి, దైనందిక జీవితం గడపడానికి సమస్త శాస్త్రాలు అవన్నీ కూడా ప్రతి వాటిని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, వారి ప్రకారంగా వారి పద్ధతులతో ఉంటూ మానవులందరూ కలిసిమెలిసి జీవించడానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేహ పర్యంతం జీవితం కొనసాగించాలని మనసా వాచ కర్మణ దేహ దృష్టితో సంపూర్ణంగా ఈ నిర్గుణ చైతన్యం కోరుకుంటూ మీరు కూడా అట్టివారుగా ఉంటూ యథాశక్తి అనుసారం చేస్తూ తాను తెలుసుకోవటమే. తెలుసుకోవటం స్వతः సిద్ధంగా ఉన్న ఆత్మని స్వతः సిద్ధంగా సత్యానంద పరిపూర్ణ మౌనంగా ఉందని స్వేచ్ఛతో గ్రహించి అట్లా ఉండటమే స్వయం సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, అహం సాక్షాత్కారం, జ్ఞాన సాక్షాత్కారం ఏదేనండి స్వయం అనుభవం అని మాత్రమే నిర్గుణ చైతన్య స్వనంతో విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అందరూ లోకా సమస్త సుఖినో భవంతు.